హాయ్ అండి. ఈరోజు మనం వాకిట్లో సింపుల్గా అందంగా ముగ్గు ఎలా వేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను 5 చుక్కల ముగ్గు వేస్తున్నానండి. ఈ చుక్కలు పెట్టుకునేటప్పుడు చుక్కకి ఎంత వెడం ఉందో మళ్ళీ రెండో వరుసలో కూడా అంతే వెడంతో చుక్కలు పెట్టుకోవాలండి. చూడండి, అట్లా సన్నగా గీసుకోవాలండి. మనం వేసే ముగ్గు వాకిట్లో ఎంత అందంగా ఉంటుందో, పొద్దుటే ముగ్గు వేసుకుంటాం కదండి, అది మనకు కూడా అంత బాగుండిద్దండి. చూడడానికి కూడా అందంగా వేసుకుంటే వాకిలింక చూడడానికి కూడా మనకి బాగుండిద్ది. ముగ్గు మనం ఉదయాన్నే పొద్దున్న వేసుకుంటాం కదండి, అందరూ ప్రతి ఆడవాళ్ళు చేసే పని కదండి. అది ఎంత సింపుల్గా ఎంత అందంగా వేసుకోవచ్చో ఈ ముగ్గులో చూడండి. చుట్టుకర్రలు అయితే అసలు కావలసినన్ని రకాలు వేసుకోవచ్చండి. చూడండి, అట్లా నేనైతే అట్లా వేసుకున్నానండి. అందంగా వేసుకోవచ్చండి ముగ్గు. చక్కగా వాకిట్లో ముగ్గే కదండి అందం. లేవంగానే ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేసే పని అండి ఇది. ఇట్లా అందంగా వేసుకోవచ్చండి. వాకిలి చూడడానికి కూడా అందంగా ఉండిద్దండి. పెద్ద పెద్ద ముగ్గులు వేసి బాగోకుండా పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునే కన్నా చక్కగా చిన్నగా అందంగా వేసుకుంటే టైము కలిసి వచ్చిద్ది. పొద్దుటే మనకి చూడడానికి కూడా అందంగా ఉంటాయి. వేస్తారు కానండి కొంతమంది పెద్ద పెద్ద ముగ్గులు, ఎందుకండి చూడడానికి కూడా బాగోవయి. చూడండి ఎలా వేస్తున్నాను. ఇలాంటివి నేను చాలా అంటే చాలా వేస్తానండి. మీరు చూసి నా ముగ్గు కన్నా బాగుంటే కామెంట్ చేయండి. అదిగోండి, అలా సింపుల్గా వేసుకోండి. పల్లెటూరులో అయితే చక్కగా నీళ్ళు కన్నా పేడ కళ్ళాపి వేసి ముగ్గులు వేసుకుంటే ఎంత అంటే ఎంత అందంగా ఉంటాయండి. ఇప్పుడు అన్నీ సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి కదండి, దాని మీద కూడా ఇట్లా వేసుకోవచ్చండి. చాలా సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి. నేనైతే పేడ కళ్ళాపి చల్లి ముగ్గు వేశానండి. చూడండి వాటిలో ఎంత అందంగా. నేను వేసిన ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, మరిన్ని ముగ్గులు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.